రీడింగ్ గ్లాసుల వల్ల లాభమా నష్టమా? చాలామంది ఈ మధ్యకాలంలో 18-19 ఇయర్స్ స్కూల్ పిల్లలు కూడా రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటున్నారు. ఈ రీడింగ్ గ్లాసెస్కి కంటికి ఒక తొడుగు లెక్క మనం పెట్టేసుకుంటే గ్లౌజ్ ఎలా పెట్టుకుంటామో మన కంటికి కూడా తొడుగు లెక్క అలా అప్పుడప్పుడు పెట్టుకుంటుంటాం. నిజంగా అది అప్పుడప్పుడు పెట్టుకుంటున్నామా అదే మన నిత్య జీవితంలో రెగ్యులర్గా పెట్టుకుంటున్నాం ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే రీడింగ్ గ్లాస్ అనేది రీడ్ చేసేటప్పుడు పెట్టుకునేది, కానీ మనం ఏం చేస్తామంటే అది అలాగే పెట్టుకొని ఉంచేసుకుని మిగతా పనులు కూడా చేసేసుకుంటాం. నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రీడింగ్ గ్లాస్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా నష్టమే జరుగుతుందని చెప్తాను నేను. ఎందుకంటే మీరు ఓన్లీ బుక్ చదవడానికి అనుకుంటున్నారు, కానీ రీడింగ్ గ్లాస్ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ కంటి చూపులో చాలా తేడా వస్తుంది. దానివల్ల మీకు రాను ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రెటినా అనేది లేకుంటే కంటి నరాలు అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతము దాన్ని ఉపయోగిస్తున్నారు మనం ఉపయోగించినప్పుడు. రెండోది ఏంటంటే మామూలుగా మనము ఆ స్థాయిలో అంటే రీడింగ్ కనిపించినప్పుడే మనము మన కంటను రెటీనాను లేక మనము ఏదైనా రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనము ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల ఒకటి. రెండోది వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల, అంటే కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మనము ఆ రీడింగ్ అనేది పెంచుకోవచ్చు, రీడింగ్ టైం పెంచుకోవచ్చు, రీడింగ్ సైజు ఉంది కదా సైజు ఎక్కువ కనిపించేలా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ అది తప్పించి మనం ఏం చేస్తామంటే గ్లాసెస్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల దానివల్ల లైఫ్ టైము ఒక తొడుక్కొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ఎవరికైనా అలాంటిది అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. కాబట్టి దీన్ని కొన్ని ఎక్సర్సైజ్ దూరంతో చేసుకోవచ్చు. ఇంకా రెండోది వచ్చేసి దీన్ని సప్లిమెంటేషన్, అంటే మనకు విటమిన్ ఏ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ ప్రోటీన్స్ ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల లేకుంటే ఫుడ్లోనే అవి చేంజ్ చేసుకుని తినడం వల్ల ఇటువంటి సమస్య అంటే కంటికి సంబంధించిన సమస్యలను 90-95% వరకు తగ్గించవచ్చు. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అంటే ఫిజికల్గా మనం బాగుండాలి, దాంతోపాటుగా కంటికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మనం చేయగలిగినట్టుంటే వాటి నుంచి మనం దూరవచ్చు. నిజంగా చెప్పాలంటే మన కంటికి పెట్టే తొడుగు ఏదైతే ఉందో, కళ్ళకు పెట్టే తొడుగు ఏదైతే ఉందో మన ముఖాన్ని కూడా అందవికారంగా చేస్తుంది. కాబట్టి మనము నిజం చెప్పాలంటే కంటి తొడుగు అనేది లాభమా నష్టమా అంటే నా ఉద్దేశంలో అయితే నష్టమని చెప్తాను. మీకు కనుక లాభమో నష్టమో, ఎందుకు లాభమో ఎందుకు నష్టమో మీరు కామెంట్ రూమ్లో పెట్టండి. ఖచ్చితంగా ఈ కంటి తొడుగు అనేది నేను మళ్ళీ ఇంకొక టాపిక్ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ పెట్టడం మర్చిపోదు. ఓకే.